టీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈ రాష్ట్రంలో పారదర్శకత ప్రభుత్వం ఏర్పడింది అనడానికి నిదర్శనం చంద్రబాబు ఢిల్లీ పర్యటన। ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాష్ట్రం అభివృద్ధి చేయూతనివ్వండి అంటూ ప్రధాని కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు। కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్రంలో పారదర్శకత కలిగిన ప్రభుత్వం ఏర్పడింది అనడానికి నిదర్శనం నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటనని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక టీడీపీ కార్యాలయం విలేకరుల సమావేశంలో వెల్లడించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవాలని, అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వసతులు, ప్రత్యేక భవనాల సదుపాయం పూర్తి కావడానికి సమగ్ర ఆర్థిక సాయం అందించాలని, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, రాష్ట్రానికి మూలధన వ్యయం అందించేందుకు ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అదనపు కేటాయింపులు జరిపి రహదారుల వంతెనలు, సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా చూడాలని, బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని, దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూత అందించాలని ప్రధానమంత్రికి వినతి అందించడం మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పియాషి గోయల్, శివరాజ్ సింగ్, సోహన్ మనోహరలాల్ భట్టర్, హరిదీప్ సింగ్ వంటి కేంద్ర మంత్రులతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సహాయం చేయాలని కోరడం జరిగింది। కానీ గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్తే తన తమ్ముడి పైన కేసులు గురించే పర్యటించేవారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇవ్వలేదని అన్నారు। రాష్ట్రంలో అమరావతి మళ్లీ పునర్నిర్మాణం జరగాలంటే ఉన్న రోడ్లు, మౌలిక వసతులు కల్పించుకోవడానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నెహ్రూ అన్నారు। నా ప్రధాన హామీల్లో ఒకటైనటువంటి పరిశ్రమ స్థాపనకు లండన్ నుంచి ప్రతినిధి వచ్చారని, వారిని ముఖ్యమంత్రి గారితో చర్చించి పరిశ్రమ స్థాపనకు సహాయం అందించి ఎక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానని అన్నారు। అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో నీడన్నాలంటే తక్షణం 2 కోట్లు 3 లక్షల రూపాయలు కావాలని సంబంధిత ఇరిగేషన్ మంత్రితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నిధులు సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తామని, ఆయన కూడా రైతులది కాబట్టి వెంటనే స్పందిస్తారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్ అప్పలరాజు, వారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, బస్వా చిన్నబాబు, మండపాక అప్పన్న దొర, పీలా మహేష్, మండిగ బాలాజీ తదితరులు పాల్గొన్నారు। ఒక బలమైనటువంటి హామీ ప్రధానమంత్రి గారితో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తాననేటటువంటి హామీ తీసుకున్నాడు। అటువంటి నాటికి నేను నమ్మకం కలిగే ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళా పల్లెటూళ్ళకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి। మిషనరీని తెచ్చేసి ఇక్కడ పరిశ్రమ పెడతానంటే నాకు అవసరం లేదు, నాకు కావాల్సిందే మెన్ పవర్। నువ్వు ఎంత యూటిలైజ్ చేసుకోగలిగితే అంత మెన్ పవర్ని ఉపయోగించుకునేటటువంటి పరిశ్రమని ఆలోచన చేయండి, తప్పగా నా సహకారం ఉంటుంది అని చెప్పేసి ఆయనకి చెప్తాం। మీరు పరిశ్రమ కావాలంటే అందుకోసం కదా, అలాగే మెన్ పవర్ ఓరియంటెడ్ పరిశ్రమని నేను తెస్తాను, మీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన అభివృద్ధి చేసుకోవడానికి మా రాష్ట్రంలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది। అలాగే 5వది రాష్ట్రాలకు మూలధనం వ్యయం కింద అందించే ప్రత్యేక పథకం కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు పూర్తయ్యేలాగా చూడడం మీ బాధ్యత, దానికి సహకరించండి అని చెప్పి అభ్యర్థించడం। 6వది బుందేల్ఖండ్ విధానమైనటువంటి ప్యాకేజీని మా వెనకబడ్డ ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది। అలాగే ప్రధానంగా దుగ్గరాజపట్నం పోర్టుకి నిధులు ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది। ఇవన్నీ అంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పడం కోసమే స్పష్టంగా మళ్ళీ మరొకసారి మీ దృష్టికి నేను తేదలుచుకున్నాను। గతంలో వారానికి 2 సార్లు పర్యటించేవాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన। పగలు ఒకరిని గెలిచేవాడు, రాత్రుల్లో ఒకరిని గెలిచేవాడు। ఎందుకు కలిసాడో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు। ఈ రాష్ట్రానికి ఏం సాధించడానికి ప్రయత్నం చేశాడో ఏ రోజైనా చెప్పగలిగాడా? అసలు అడిగితే కదా చెప్పడానికి। మొట్టమొదటిసారి చెప్పేశాడు
నేను చేతులు ఎత్తేసాను, నా చేతుల్లో లేదు, కంట్రోల్లో లేదు, వాళ్ళకి అనూహ్యమైనటువంటి మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మనం పెప్ప అన్నాడు. ఆ రోజు నుంచి అతను వెళ్ళినటువంటి ప్రతిరోజు ప్రతిసారి కూడా తన స్వార్థం కోసం, తన మీద ఉన్నటువంటి కేసులను ఆఫ్ చేసుకోవడానికో, లేకపోతే తన తమ్ముడి మీద ఉన్నటువంటి అభియోగాలను పక్కకి తప్పించుకోవడానికో, ఆయన పర్యటన కాలం అంతా కూడా ఉపయోగించినటువంటి నేను నొక్కినటువంటి చుచ్చు ఏనుగు బంధ. దానికి కారణం దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, చేతగానటువంటి ప్రజాప్రతినిధుల యొక్క చేతగాని తరం. 5 ఏళ్ళలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కొత్తగా తేవక్కర్లే, పాడైందని బాగు చేసుకోవడానికి కూడా దిక్కులేదటండి. నిన్న పురుషోత్పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళాం. 2 పంపులు పనిచేసే స్థాయిలో ఉన్నాయి, 2 పంపులు కాలిపోయాయి వాటర్. ఏంటయ్యా ఇదంటే ఏం చేయమంటారండి, మెయింటెనెన్స్ లేదు, డబ్బులు ఇవ్వలేదు, ఎత్తే 10 రోజుల్లో బాగు చేసి తెస్తాం అంటే మన మంత్రి గారు వచ్చాడు. మేమంతా కలిసి వెళ్ళాం. ఇమీడియట్గా ముందు అట్లా ఇప్పి ఆ రిపేర్కి ఇవ్వండి బాబు, డబ్బులు ఇస్తాం అని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం. ఆ రిపేర్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. డొలకలు ఉన్నాయి దీంట్లో, ఇక్కడ డొలకలు ఉన్నాయి, పంపులు ఏమైనాయి అంటే, మోటార్లు ఏమైనాయి అంటే రిపేర్కి ఇచ్చామండి, అవి తేవడానికి డబ్బులు నాకు వదిలేసినామండి. మళ్ళీ ఇది చూడవే బాబు, ఇది నాకు అసలైన కార్యక్రమం. కానీ ఎలాగో 30,000 ఎకరం ఎత్తుకొట్టుకుపోతుంది సంవత్సరం. మొన్న 30,000 ఎకరాల్లో పండించుకోవాలనుకుంటే ఇది తిరగాలి, దీనికి ఏదో చేసి పెట్టబోయే బాబు అని మంత్రి గారు అంటే, మళ్ళీ అక్కడి నుంచి దానికి ఎంత కావాలంటే 2 కోట్లు కావాలి. మొత్తం టోటల్గా మన పురుషోత్పట్నాన్ని పూర్తి స్థాయిలో నడిపించాలనుకుంటే మెయింటెనెన్స్ 2,30,00,000 కావాలన్నమాట. సరే ఇస్తాను బాబు, ఏదో చెయ్యాలి. ఒక మంత్రి గారు మళ్ళీ నువ్వు కూడా రాను సీఎం గారు ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఇబ్బంది పడినా, ఎందుకంటే రైతుది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇవ్వడం జరుగుతుంది. మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకతో వ్యవహరించే ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దానికి నిదర్శనం కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఆయన ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి మంత్రిని, ఆయన కలిసినటువంటి ప్రతి మంత్రి దగ్గర నుంచి, అలాగే ఆర్థిక సంఘం చైర్మన్ దగ్గర నుంచి అందరితోటి ఏం మాట్లాడాడు, చాలా సుస్పష్టంగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడడం జరిగింది. మీతో పత్రిక తెలియజేయడం జరిగింది, ఎక్కడ లాభార్గం లేకుండా. ప్రధానమంత్రి గారితో చాలా క్లియర్గా ఆయన 7 అంశాలని ప్రస్తావించినటువంటి సందర్భం. మొట్టమొదటి, స్వల్ప కాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయొత్తునివ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. అంటే తాత్కాలికంగా మేము నిలబడడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి
ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అని అడగడం జరిగింది. పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడో మీ అందరికీ తెలుసున్నమాట. అలాగే మూడవది, అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. దాని మీద చెయ్యాలి అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో చంద్రబాబు నాయుడు, దాని చిత్తశుద్ధితోటి మొట్టమొదట వెళ్ళినటువంటి ఢిల్లీ పర్యటనలోనే కీలకమైనటువంటి వ్యక్తి కేంద్రంలో అమిత్ షా గారు, ఆయనతో ఒక హామీ తీసుకున్నాడు. ప్రధానమంత్రి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పడంతో పాటు హోంమంత్రి అమిత్ షా గారితో రాష్ట్రాన్ని, ఏపీని ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అంటే ఒక రాష్ట్రం గురించి తప్పనున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈయన అభ్యర్థనని ఏ రకంగా అభ్యర్థించాడు, దానికి వెళ్ళినటువంటి ప్రతి మంత్రి కూడా ఆ రకంగా స్పందించడం. గడ్కరీ గారు అయితే హత్తుకుని మరీ చెప్పాడు, నీ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది, ఆ నష్టాన్ని భర్తీ చేసేటటువంటి బాధ్యత నా శాఖ నుంచి నేను ఎంత చేయాలో అంతా చేస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సుమారు 6 మంత్రులు కలిశారు. 6 మంత్రులు కూడా అదే రకంగా స్పందించినటువంటి పరిస్థితి. అసలు నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో చెప్పినటువంటి పరిస్థితి. ఆయన చెప్పకపోతే పోయాడు, ప్రజల ప్రెస్ అంటే భయం కాబట్టి. సీఎంఓ ఆఫీస్ నుంచి అన్నా ఏ రోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. అంటే ఏమైనా ఉంటే కదా చేయడానికి నమ్మకం, దాని ఎందుకు నేను మళ్ళీ మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు, అనవసరం. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ధైర్యంగా ప్రధానమంత్రికి ఇన్ని అంశాలు నేను ఇచ్చాను, ప్రధానమంత్రి సానుకూలంగా నాకు స్పందించాడు, నాకు సహకరిస్తానన్నాడు అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగాడు ఇవాళ మా ముఖ్యమంత్రి. బాధ్యత అందులో నేను ఒకళ్ళని చెప్పుకోవడానికి అనుకుంటున్నాను. నిన్న ఉదాహరణకు చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలు ప్రత్యేకించి ఖర్చు పెట్టి ఎక్కడికి వెళ్ళేది? తొలి పర్యటన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడైనా కదా మనం అనుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మా తర్వాత ఎక్కువ ఓట్లు పడ్డటువంటి పార్టీ కాబట్టి దాని ప్రతిపక్షంలోనే అనుకోవాలి. టెక్నికల్గా హోదా లేకపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఫస్ట్ విజిట్ ఒక ముద్దాయి డైరెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళడమే కాకుండా అతను అంటాడు, నాకు ఆశ్చర్యం వేసింది, పాపం అతను ఫిట్నెస్ రేపు వద్దాను అతనికి ఈ రామకృష్ణారెడ్డి నేను కాదని బుకాయించడానికి కూడా అవకాశం లేదు. ఆ నాయకుడే ఫిట్నెస్ తప్పేటండి, అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఇక్కడ
ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టాడు మా వాడు. అది పొరపాటా? అంటాడు. అంటే వాడి మెంటాలిటీ ఏంటో ఒకసారి ఆలోచన. ఎంత చిరాకు అనిపించిందంటే నాకు ఆ స్టేట్మెంట్ తీసుకుంటాను. వాడు ఒక నాయకుడిగా మొట్టమొదటి పర్యటనే ఒక దుర్మార్గుడి దగ్గరికి వెళ్తాం. ఒక చిరాకైనటువంటి కార్యక్రమం అయితే అసహించుకునే కార్యక్రమం. వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం. ఎవడైనా అయితే నాకేం తెలియదు, ఆ బాబు ఏదో ఏం చేశాడో ఏదో అన్యాయంగా పెట్టేశారో అక్రమంగా చేయించారట. అది కాదట. అసలు ఈవీఎం బద్దలు కొట్టడమే తప్పు కాదట. అక్కడ తప్పు జరిగిపోతుందట. అందుకని ఈవీఎం బద్దలు కొట్టేసాడు. తప్పు జరిగిపోతే సంబంధిత అధికారులు కంప్లైంట్ చేయాలి, ఆ బూత్ ఆఫ్ చేయాలి పోలింగ్ని, మళ్ళీ రిపోల్ చేయించుకోవాలి నిజంగా తప్పు జరిగితే. అంటే రేపు విచారణలో ఈయన ఏదైతే ప్రెస్ ముందు మాట్లాడాడో అదొక ప్రధాన సాక్ష్యం అవుతుంది. ఇన్నెల్లి కార్యకర్తలు చాలామంది పాపం ఎన్నికల్లో వెళ్తాను పోతాను గాయపడు ఇంకో రకంగానో లేకపోతే ఇతర ప్రతిపక్షం వాళ్ళు ఏదో చేసి ఇబ్బంది పడ్డ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరో